త్రిలింగ దేశం అంటే శివుడు నడిచిన భూమి అని అర్థం. పాతకాలంలో ప్రయాణికులు దిక్సూచి కాదు, దేవాలయాల్ని నమ్మారు. ఉత్తర దిక్కున గోదావరి ఒడ్డున శివుడు కాళేశ్వరుడిగా వెలిశాడు. దక్షిణాన నల్లమల్ల అడవుల మధ్య పర్వతాల ఒడిలో శ్రీశైల మల్లికార్జునుడుగా నివసించాడు. తూర్పున సముద్రం వైపు పరుగులు తీసే గోదావరి శాఖల మధ్య భీమేశ్వరుడు ద్రాక్షారామంలో స్థిరపడ్డాడు. ప్రజలు నమ్మారు ఈ మూడు లింగాల మధ్య ఉన్న భూమి పవిత్రమైన దేశమని. అందుకే వారు ఆ నేలను త్రిలింగ దేశమని పిలిచారు. తెలుగు ప్రజలు నివసించే భూమి అని అర్థం వచ్చే విధంగా భావించారు. ఇప్పుడు మనం అడగాలి, ఇది నిజంగా ఒక రాజ్యమా? లేదు. త్రిలింగ దేశం అంటే ఒక రాజు, ఒక రాజధాని కాదు. ఇది భాషతో కట్టబడిన దేశం, నమ్మకాలతో కట్టబడిన దేశం, శివభక్తితో కలిసిన ప్రజల దేశం. రాజ్యాలు వచ్చాయి, వెళ్ళిపోయాయి, కానీ ఈ భూమి మీద తెలుగు మాట మాత్రం మిగిలిపోయింది. కాలం ముందుకు సాగింది. చాళుక్యులు వచ్చారు, కాకతీయులు పాలించారు, రెడ్డు రాజులు రాజ్యం నడిపారు, విజయనగర సామ్రాజ్యం వెలిగింది. సరిహద్దులు మారాయి, పటాలు మారాయి, కానీ రైతు పొలంలో పలికిన మాట తెలుగే, పాటలో వినిపించిన భావం తెలుగే. అందుకే ప్రజల మనసుల్లో ఈ నేల ఇంకా త్రిలింగ దేశంగానే ఉంది. కాలం మారింది, పదాలు మారాయి. త్రిలింగం అన్న మాట తెలింగ అయ్యింది, తర్వాత తెలంగాణగా మారింది. అలా ఒక పేరు పుట్టింది, కానీ మూలం మాత్రం ఆ మూడు లింగాలే. ఈరోజు తెలంగాణ అనే మాట వినగానే ఆ పాత త్రిలింగ దేశపు ప్రతిధ్వని వినిపిస్తుంది. ఈరోజు మనం వేరు వేరు పేర్లు వాడుతున్నాం, తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర. కానీ చరిత్ర కళ్ళతో చూస్తే ఈ మూడు ఒకే కథలోని అధ్యాయాలు. కాళేశ్వరం లేకుండా త్రిలింగ లేదు, శ్రీశైలం లేకుండా త్రిలింగ దేశం లేదు, ద్రాక్షారామం లేకుండా త్రిలింగ దేశం లేదు. మూడు లింగాలు ఉన్నాయంటే తెలుగు ప్రజల ఉనికి ఉందని అర్థం. త్రిలింగ దేశం ఒక రాజ్యం కాదు, అది ఒక జ్ఞాపకం, అది ఒక గర్వం, అది ఒక గుర్తింపు. మనం వేరు వేరు ప్రాంతాల్లో ఉన్న మన మూలాలు మాత్రం ఒక్కటే. ఈ కథ వినిపిస్తే మీ గుండెలో ఎక్కడో ఒక చోట తెలుగు తల్లి చిరునవ్వు కనిపిస్తే అదే త్రిలింగ దేశం అని అర్థం. త్రిలింగ దేశం అంటే తెలుగు ప్రజలు నివసించే నేటి రాయలసీమ, కోస్తాంధ్ర, తెలంగాణ ప్రాంతాలనే త్రిలింగ దేశం. మన పూర్వీకుల తెలుగు ప్రజల భూమి అని అర్థం వస్తుంది ప్రజలారా. జై హింద్.